ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. బయట దేశాలకు పోయినప్పుడు అక్కడి లీడర్లని పబ్లిక్ని ఖుషి చేసుట్లా మన మోడీ సార్ తర్వాత నీకెవరైనా ఎంత ముద్దుగా మెదులుతాడాలతోని. బయట దేశపోలు మన తానికి వచ్చినా అంతే ఎంతో ముద్దుగా ఎదుర్కొంటాడు. ఆ పలకరింపులు ఆ మర్యాదలు ఎన్లా తక్కువ చేయకుండా వచ్చిన వాళ్ళకి మనం అంటే ఎంతో చూపిస్తాడు. ఇప్పుడు పెద్ద మనిషి వచ్చిండు, మరి ఎట్లా అరుచుకున్నాడో చూడాలి కదా. రాత్రి గీ తీర్లా సౌదీ యువరాజు వారికి ఎల్కన్ చెప్పిండు మన మోడీ సారు. ఇక తెల్లారంగా నల్ల కారేసుకొని రాష్ట్రపతి భవన్ కాడికి రాగానే కోవింద్ సారు స్వాగతం పలికిండు. ముగ్గురు జరసేపు ముచ్చట పెట్టినాక బయటి దేశం చుట్టానికి వందనం పలికిండ్రు మన జవాన్లు. అటెన్క రెండు దేశాల లీడర్లు ఆఫీసర్లు కూర్చొని వ్యాపారం పెట్టుబడులు మంచి చెడ్డల గురించి మాట్లాడుకున్నారు. ఇదైనాక ఇద్దరు కూడా ఇలేకర్ల ముంగట్కొచ్చి రెండు దేశాల నడుమ సుట్టరికం గట్టిగా చేస్తామని మాటిచ్చిర్రు. మా దేశం డెవలప్మెంట్ కోసం మీ ఓళ్ళు 70 ఏళ్ల సంది కష్టపడుతున్నారని యాడ్ చేసుకున్నాడు సౌదీ యువరాజు. आपके स्नेह और सद्भाव के लिए बहुत बहुत धन्यवाद देता हूँ. అయితే నిన్న మొన్నటి దాకా పాకిస్తాన్ దేశంలో తిరిగి ఆ దేశానికి పైసా సాయం చేస్తా అని మాటిచ్చిన సౌదీ యువరాజుతోని ఈతగానం రాసుకొని పూసుకొని తిరుగుతావా అని మోడీ సార్ మీద గుస్సా అవుతుండ్రు కాంగ్రెస్ పార్టోళ్ళు.